వెల్కమ్ మూర్తిస్ రైతులోకం. నేను మీ శ్రీనివాసమూర్తి ఒంగోలు. పెద్ద పెద్ద విస్తీర్ణంలో ఉండేటువంటి పొలాలని దానిలో వేసే పంటలు కానీ, వేసే విధానం కానీ, దాని లేఅవుట్ కానీ శాస్త్రీయంగా ముందు నుంచే మనం ప్లాన్ చేసుకుంటూ ల్యాండ్స్కేపింగ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇప్పుడు మనం ఈరోజు అంటే ఏప్రిల్ 12, 2025 సంవత్సరం శుక్రవారం మనం దానిమ్మని నాటిస్తున్నాం. ఇది 100 ఎకరాల సువిశాల వ్యవసాయ క్షేత్రము. దీనిలో కళ్యాణదుర్గం దగ్గర, అనంతపూర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్. దీనిలో మనం మొదటి దశలో 10 ఎకరాల బొప్పాయి పెట్టాము. ఇంతకుముందు మనం దాని గురించి వీడియో చేసాము. ఈరోజు 25 ఎకరాల్లో దానిమ్మ నాటిస్తున్నాం. ఈ దానిమ్మ కూడా మనకి జైన్ టిష్యూ కల్చర్ బగోవా వెరైటీ కోసం ట్రై చేసినప్పుడు దొరకలేదు. అందువల్ల క్యాడిలా టిష్యూ కల్చర్ బగోవా వెరైటీ మొక్కలు పెట్టుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇక్కడ మనం మొదటి దశలో 25 ఎకరాల్లో ఈరోజు దానిమ్మని నాటిస్తున్నాము. దాన్ని మనం చూడండి, శాస్త్రీయంగా ఇక్కడ లేఅవుట్ వచ్చేటప్పటికి లైన్కి మధ్యలో 15 అడుగుల దూరం, మొక్కకి మధ్యలో 10 అడుగుల దూరం. దాన్ని మనం ఈ లేఅవుట్లో రేజ్డ్ బెడ్స్ వేసుకొని, ఆ రేజ్డ్ బెడ్స్ మీద వైట్ కలర్ వీడ్ మ్యాట్ వేసాం. ఈ వీడ్ మ్యాటు మనకి 4 feet వెడల్పులో ఉంటుంది. దాన్ని ఇప్పుడు ఈ రకంగా వీడ్ మ్యాట్ వేసుకొని, వీడ్ మ్యాట్ మీద మార్కింగ్ చేసుకొని, ఆ వీడ్ మ్యాట్ని కట్ చేసి మొక్కల్ని నాటించుకుంటూ ముందుకెళ్తున్నాం. మొక్కల్ని నాటించేటప్పుడు అంటే ఈ ల్యాండ్ ప్రిపరేషన్ అదంతా కూడా దీనికి వేయాల్సినంత మెన్యూర్స్ వేసుకున్నాము. అంటే చికెన్ మెన్యూరు, అట్లాగే షుగర్ కేన్ ప్రెస్ మడ్, దాంతోపాటు ఆఫ్కోర్స్ వేపపిండి, ఇట్లాంటివన్నీ కూడా వేసుకున్నాం. ఇప్పుడు మొక్క నాటించి ఇది బెడ్లో ఉన్నాయి, బెడ్ నిండా ఎరువు వేసాం. అట్లాగే ఇప్పుడు మొక్క నాటేటప్పుడు దానికి కొద్దిగా ఇందాక చెప్పుకున్న చికెన్ మెన్యూరు అంటే కోడి ఎరువు, చెరుకు మడ్డి, వేపపిండి, ఫటరా గ్రాన్యూల్స్ ఈ ఎరువు వేసేటప్పుడు ఏంటంటే సహజంగా రూట్ గ్రబ్స్ వస్తానికి ఆస్కారం ఉంది. అవి రాకుండా ఉండటం కోసం మనం క్లోరాన్సోనిలిప్రోల్ 0.4% గ్రాన్యూల్స్ని కలుపుకొని వేసుకుంటాం. ఇప్పుడు ఈ 100 ఎకరాల సువిశాల వ్యవసాయ క్షేత్రంలో 50 ఎకరాలు దానిమ్మ పెడుతున్నాం. ఫస్ట్ ఫేజ్లో ఇప్పుడు 25 ఎకరాలు ఇవాళ నాటు బిగిన్ చేసాము, ట్రాన్స్ప్లాంటేషను. నెక్స్ట్ ఇంకొక 1 month టైం తీసుకొని నెక్స్ట్ 25 ఏకర్స్ని కూడా రెడీ చేసుకొని మనం కొద్దిగా మాన్సూన్స్ టైంలో జూన్లో ట్రాన్స్ప్లాంట్ చేసుకుందామనే ఆలోచన. సో మొత్తం మీద ఇక్కడ ఉన్న 100 ఎకరాల్లో దానిమ్మ 50 ఎకరాల్లో ఉంటుంది, ఒక 10 ఎకరాల్లో బొప్పాయి ఉంది. అట్లాగే మిగతా వాటిలో కూడా ఇక్కడ వివిధ రకాల పంటలు పెట్టుకుంటూ ముందుకెళ్తాం. ఇది పెద్ద విస్తీర్ణాలని ల్యాండ్స్కేపింగ్ చేసేటప్పుడు ఈ రిసోర్స్ బేస్డ్ అగ్రికల్చర్ క్రాప్ ప్యాటర్న్ అని అంటాం. ఈ వాతావరణం, నేల, ఉన్న నీటి వనరులు, ఇక్కడ టెంపరేచర్స్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దీనికి అనుకూలమైనటువంటి క్రాప్ ప్యాటర్న్ని ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్తాం అన్నమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు ఈరోజు ఈ మొక్కల్ని ఎట్లా నాటుతున్నారు అనేటువంటి విధానం. ఇది మనం కాంట్రాక్ట్ పద్ధతిలో మొక్కలు నాటికిచ్చాము. ఒక్కొక్క మొక్కకి 4 రూపాయలు నాటినందుకు వాళ్ళకి కూలీ కింద వెళ్తుంది. మీకు నెక్స్ట్ దీన్ని ఈ వీడ్ మ్యాట్ని ఎట్లా కట్ చేసాము, దానిలో హోల్స్ ఎట్లా వేస్తున్నారు, ఆ హోల్లో మొక్కని ఎట్లా పూడుస్తున్నారు అనేటువంటిది చూపిస్తాను. కంప్లీట్గా శాస్త్రీయంగా మనం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం అన్నమాట. ఇట్లాంటి శాస్త్రీయ
మొక్కలు, ల్యాండ్స్కేపింగ్ అంటే పొలాన్ని ప్లాన్ చేసుకొని లేఅవుట్ మ్యాపింగ్ ఇట్లాంటి వాటన్నిటి కోసం మూర్తీస్ రైతులోకంని కన్సల్ట్ చేయొచ్చు. మూర్తీస్ రైతులోకం టెక్నికల్ అడ్వైజరీ సర్వీసెస్. ఇప్పుడు ఇక్కడ చూడండి, దీనిలో హోల్ ఎట్లా వేస్తారో చూపిస్తాను. ఈ రకంగా మనం వీడ్ మ్యాట్ మీద హోల్ వేస్తాం. హోల్ వేసిన తర్వాత 2 ఆకు ముక్కలు పెడుతున్నాను. ఇది అమెరికన్ అలోవెరా లేదు ఆగేవ్ అమెరికానా అని అంటాం. ఇది ఎందుకు పెడుతున్నాము అనేది మీకు నేను చెప్తాను. మొక్కను ఈ రకంగా హోల్ వేసి ఆ హోల్లో మనం ఇందాక చెప్పినట్లుగా ఏదో మిక్సర్ కలుపుకొని దాన్ని ఇట్లా వేస్తాం. ఇట్లా వేసిన తర్వాత దీన్ని మనం అక్కడ డ్రిప్పర్ చూపిస్తున్నాం కదా, మేము ఈ వీడ్ మ్యాట్ మీద ఆన్లైన్ డ్రిప్పరు, ఆన్లైన్ లాటరల్స్ పైన వేస్తున్నాం. మైక్రో ట్యూబ్ ద్వారా డ్రిప్పర్ బిగించి ఆ డ్రిప్పర్ని మాత్రం లోపలికి పెడతాం. ఎట్లా పెడతాం అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. మొక్క నాటే విధానం చూడండి. దీనిలో అలోవెరా అంటే అమెరికన్ అలోవెరా ఆకు మొక్క పెట్టాము. పెట్టిన తర్వాత ఈ రకంగా దాన్ని మొక్క నాటుతున్నాం. పేపర్స్ని కూడా బయటికి లాగి ఆ పేపర్ కింద మైక్రో ట్యూబ్ ద్వారా వచ్చినటువంటి డ్రిప్పర్ని పెట్టి దాని మీద మనం మట్టి పోస్తాం. ఇలా మొక్క నాటుకుంటాం. ఈ రకంగా టెక్నికల్గా చేసుకుంటూ ముందుకెళ్తాము. ఎరువు వేయలేదా? సో ఇట్లా ఇప్పుడు ఉన్న ఇక్కడ ఈరోజు నాటుతున్నటువంటి ఇవాళ రేపట్లో ఇక్కడ 25 ఎకరాల దానిమ్మ క్యాడిలా టిష్యూ కల్చర్ బగోవా వెరైటీని నాటిస్తున్నాం. ఇది నాటు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక 25 ఎకరాలని మాన్సూన్స్ కొద్దిగా వచ్చిన తర్వాత అంటే జూన్ ఆఖరికి ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. సో మొత్తం మీద ఈ 100 ఎకరాల్లో 50 ఎకరాలు దానిమ్మ ఉంటుంది, 10 ఎకరాలు బొప్పాయి ఉంటుంది. మిగతా పంటలను కూడా కొద్దిగా మాన్సూన్స్ వచ్చిన తర్వాత వేస్తాము. అప్పుడు నేను మీకు వివరాలన్నీ కూడా చెప్తాను. ఇది ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా ఆ బొప్పాయి దగ్గర నుంచి యువతలకంతా కూడా 25 ఎకర్స్లో దానిమ్మని ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం. సో ఇలాంటి శాస్త్రీయ ల్యాండ్స్కేపింగ్, రిసోర్స్ బేస్డ్ క్రాప్ ప్యాటర్న్ సెలక్షన్స్ వాటిని అడ్వైజరీలో జాగ్రత్తగా చేసుకుంటూ ఎట్లా ముందుకు వెళ్ళాలి అనేటువంటి వివరాల కోసం మూర్తీస్ రైతులోకం టెక్నికల్ అడ్వైజరీ సర్వీసెస్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తున్నాను. ఖచ్చితంగా కొన్ని పంటలు మాత్రం టెక్నికల్ అడ్వైజరీలో వెళ్ళటమే కరెక్ట్. మనం వాటి మీద పూర్తి అవగాహనతో ముందుకెళ్తే రైతు మిత్రులు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు, వారు కోరుకున్న విధంగానే పంట వస్తుంది. అలా కాని పక్షంలో దాని మీద అవగాహన లేకుండా పెట్టిన తర్వాత చూసుకుందాంలే పంట అనుకుంటే మాత్రం మనం కొద్దిగా నష్టపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు టెక్నికల్ అడ్వైజరీ తీసుకొని వారికి ఇచ్చే కొద్దిపాటి ఫీజుతో పోల్చుకున్నప్పుడు మనం పోయేటువంటి నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. సో అవగాహన లేని పంటలు పెట్టేటప్పుడు, పెద్ద విస్తీర్ణాల్లో పెట్టేటప్పుడు, చిన్న విస్తీర్ణాలైనా సరే అవగాహన లేనప్పుడు టెక్నికల్ అడ్వైజరీలో వెళ్ళటం అనేటువంటిది కరెక్ట్. థ్యాంక్ యూ.